దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. ప్రభు యొక్క సన్నిధానంలో దేవుని వాక్యములో మనం ముందు కొనసాగుదాం. దేవుని వాక్యములో నుండి రోమపత్రిక 13వ అధ్యాయము. రోమపత్రిక 13వ అధ్యాయము. 13వ అధ్యాయములో మనం 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న విషయాలు ధ్యానం చేసాం. మరికొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయము 8 నుండి, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియో ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియో నిన్ను వలెనే పొరుగువాన్ని ప్రేమింపవలెను అను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యములో ప్రేమను గురించి తెలియజేస్తున్నాడు. ప్రేమను గురించి తెలియజేస్తూ ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు అనేది చెప్పాడు. ప్రేమించే విషయంలో తప్ప ఎవరికి ఏమీ అచ్చి ఉండవద్దు, అంటే రుణస్థులుగా ఉండొద్దు. ప్రేమించే విషయంలోనే రుణస్థులుగా ఉండాలి, అంటే ఆ రుణాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండాలి, అంటే తీర్చేవారుగా నేను రుణస్తుని అనే విధానంలో ప్రేమ విషయంలో తప్ప వేరే ఏ విషయంలో కూడా రుణాన్ని ఉంచుకోకు, అది తీర్చేసి ముగించేసేయి అనే విషయాన్ని చెప్పాడు. కానీ ప్రేమ విషయంలో నేను ఎప్పటికీ రుణస్తున్నే. దేవుడు నా మీద చూపిస్తున్న ప్రేమను బట్టి, దేవుడు నా విషయంలో చేస్తున్న మేలులను బట్టి, ఉపకారములను బట్టి నేను ఎప్పటికీ రుణము చెల్లించగలిగిన స్థితిలో ప్రేమను ఇవ్వడానికి దేవుడు నా పట్ల ఏదైతే చూపిస్తున్నాడో దాన్ని పంచడానికి నేను ఎప్పుడు కూడా రుణస్తుని అన్నట్లుగా మనము నిరంతరము కూడా ప్రేమను పంచేవారుగా ఉండాలి, ప్రేమను చూపించేవారుగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. ధర్మశాస్త్రం అనే దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడో గత వారంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చాలి. అందులో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. 600కు పైచీలుకు 613 లేక 615 ఆజ్ఞలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇది ధర్మశాస్త్రం. ఇన్ని ఆజ్ఞలు దేవుడు అనుగ్రహించాడు. అయితే ఈ ఆజ్ఞలన్నీ నెరవేర్చాలి అంటే ముఖ్యమైన విషయం ఏంటో ఇక్కడ చెప్పాడు. అదేంటి? ప్రేమ అన్న విషయం చెప్పాడు. ఈ ప్రేమను గురించి మనము ధర్మశాస్త్రములోనే చూడగలం. ధర్మశాస్త్రములోనే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని మాట చెప్పాడు. లేవియ కాండములో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ మాట అక్కడే చెప్పినా కూడా ఈ మాట కాకుండా అనేకులు అనేకమైన విషయాలకు పెద్దపీట వేసి దాని కొరకు పోరాటాలు, యుద్ధాలు అనేవి చేయడాన్ని మనం చూస్తున్నాం. కానీ దేనికి ఎంత లోతు ఉంది, ఏది ముఖ్యమైంది అనే విషయాల్లో తేల్చుకోలేని పరిస్థితి ప్రభువే చెప్పాల్సి వచ్చింది. ధర్మశాస్త్రం అంతట్లో కూడా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించుము. ఎలా ప్రేమించాలో కూడా చెప్పాడు. ఎలా ప్రేమించాలి? హృదయం అంతటితో, అలాగే జ్ఞానం అంతటితో, నీకున్న బలం అంతటితో దేవుణ్ణి ప్రేమించు. అలాగే మరొకటి ఉంది, ముఖ్యమైనది అని చెప్పాడు. అది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది కూడా లేదని చెప్పాడు. ఆయన చెప్పాడు. ఈ విషయం అనేకులకు అర్థం కాక వాళ్ళ పోరాటాలు వీటి కోసం కాదు. అది చెప్పబడినా కూడా ఇది ఇంత ముఖ్యమైనది, దీంట్లో ఇంత లోతు ఉంది, ఇది అన్ని విషయాలకు సంబంధించిందని వారు తెలుసుకోలేకపోయారు. ప్రభు చెప్పాడు. ఆ విషయాన్ని ఇక్కడ అపొస్తలుడైన పౌలు మనకు తెలియజేయడాన్ని మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో ధర్మశాస్త్రం విషయాన్ని చెప్పాడు. ఒకసారి మనం చూద్దాం. లేవియ కాండం 19వ అధ్యాయం.
లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనం చూస్తే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపము ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. ప్రభు చెప్పాడు ఈ మాట, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి. ఈ ఆజ్ఞ ఇక్కడే ఇచ్చాడు, ధర్మశాస్త్రంలోనే చెప్పాడు. కానీ దీనికి ఇంత లోతు ఉంది, ఇంత శక్తివంతమైంది, ఇందులో అన్నీ ఉన్నాయి, ఈ ఒక్కటి చాలు అనే విషయము, ఈ ఒక్కదాని ప్రభావము తెలుసుకోలేకపోయారు. తెలుసుకోలేక కొంతమంది మనం నెరవేర్చలేమేమో. మరి నెరవేర్చిన వారు ఎలా నెరవేర్చగలిగారు? నెరవేర్చేవారు, దేవుని చేత సాక్ష్యం పొందిన వారు, తరతరాలకు ఆశీర్వాదంగా ఉన్నవారు ఎలా చేయగలిగారు? అలా కూడా తెలుసుకోలేకపోయారు. పోనీ దేవుణ్ణి అడగలేకపోయారు, దేవుని మీద ఆధారపడలేకపోయారు. మా జ్ఞానమే ఫైనల్ అనుకుంటే ఎలా? దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా. ఇప్పుడు కూడా మా జ్ఞానమే ఫైనల్ అనుకుంటున్నారు. ప్రార్థన చేద్దామనే వాళ్ళు కనబడుతున్నారా మీకు? పోనీ రండి తేల్చుకుందాం, సరే అన్నారు, తేల్చుకున్నారు, తేలలేకపోయింది అనుకోండి, ప్రార్థన చేద్దాం అంటారా? అక్కడి నుండి విమర్శలు, అక్కడి నుండి దూషణలు, అక్కడి నుండి తృణీకరించుకోవడం. ప్రార్థన చేద్దాం, మనకు అర్థం కాంది దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు, దాన్ని బోధించడానికి ఆయన ఉన్నాడు. ఆయన మాటలు అనుగ్రహించి ఆయన లేకుండా పోయాడా? దేవుడు ఉన్నాడు అనే విషయము చెప్పాల్సి వస్తుంది. దేవుడు ఉన్నాడు. కొన్ని పుస్తకాలు రాసిన వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కొన్ని మర్మయుక్తమైన విషయాలు చెప్పిన వారు, ఆ గ్రంథాలు రాసిన వారు, వాళ్ళు ఇంకా ఉన్నారు. దేవుడు ఎప్పటికి ఉండేవాడు, ఆయన నిత్యుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన ఉన్నవాడు. బోధించడానికి, నేర్పించడానికి ఆయన ఉన్నాడు. ఆయన లేడనుకుంటున్నారు. ఆయన దగ్గరికి రావాలన్న ఆ స్పృహ అనేకులకు ఉండడం లేదు. ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడే ప్రభు చెప్పాడు, నిన్ను వారిని పొరుగు అని ప్రేమించుము. ఈ మాట అంత లోతైనది. ఈ బైబిల్ అంతటిని కూడా, ఈ వాక్యాలన్నీ 600కు పైచీలుకుగా ఉన్న ఈ యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా మనము ఇందులో చేర్చవచ్చు. ఇది ఒక్క మాట కాదు, దీని లోతు చాలా ఎక్కువగా ఉంది. ఎంతగానంటే ఆజ్ఞలన్నిటినీ తనలో నింపుకోగలిగినంత లోతు దీనికి ఉంది అని తెలుసుకోలేకపోయారు. ఇది ప్రాముఖ్యమైంది అని, ప్రాముఖ్యమైనవి అన్న ఆ అంతస్తులో, ఆ స్థానములో దీన్ని పెట్టలేకపోయారు. దీని కొరకు ఒకటి కాలేకపోయారు. దీని కొరకు పోరాటాలు చేయలేకపోయారు. దీని కొరకు వాదించలేకపోయారు, వ్యాజ్యమాడలేకపోయారు. అందుకే ప్రభు ఈ విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా కూడా రోమాపత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి తెలియచేయడాన్ని మనం చూస్తున్నాం. ఇది ధర్మశాస్త్రములోని చెప్పాడు ప్రభు. లేవీకాండములోనే 19వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తున్నాం. అలాగే 33 నుండి మనం చూస్తే, మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించున్నప్పుడు వానిని బాధింపకూడదు, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను, నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. ఎంత చక్కగా చెప్పాడు. పరదేశిని ఎలా చూడాలి? మీ మధ్య పుట్టిన వ్యక్తిని ఎలా చూస్తున్నావో అలాగే చూడాలి. అలాగే నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమిస్తున్నట్లుగా పరదేశిని నీవు ప్రేమించాలి అన్న విషయాన్ని కూడా దేవుడు వాక్యంలో చెప్పాడు. కాబట్టి ఈ మాట ఎంత శక్తివంతమైందో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మార్క్సు వార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయములో మనము ఇక్కడ ప్రభుని ఒక శాస్త్రి అడిగాడు. ఈ ప్రశ్న కూడా అద్భుతమైంది. ఏమడుగుతున్నాడు? ఆజ్ఞలన్నిటిలో
ప్రధానమైనది ఏది? చూసారా, ఇలాంటి ఆలోచన రావడం కూడా చాలా ప్రాముఖ్యం. ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఆయన సమాధానాలు చూసి ఇది చాలా బాగుంది, ఈయన చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు, బాగుగా ఉత్తరం ఇస్తున్నాడు. మా దగ్గర లేని సమాధానం ఆయన ఇచ్చాడు. సద్దుకైలో నోరు ఆయన మూయించాడు, మేము మూయించలేకపోతున్నాం. పునరుద్ధానం అంటే లేని ఉదాహరణలు తీసి ఇక లేదు ఉంటే ఇన్ని సమస్యలు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు వారు. తమ వాదన గెలిపించుకోవడానికి ఎంత దిగజారుడుతనం అంటే అంతగా. ఈ రోజులో కూడా అనేకులు దేవుణ్ణి గురించి మేము అనుకున్నది కాకపోతే దేవుడే అని దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. సరే, ప్రభు సద్దుకైలతో మాట్లాడి వారు ఏ ఉదాహరణలు తీసి అనేకులను కలవరపరుస్తున్నారో వాటికి ఇదంతా అజ్ఞానము, నీకు దేవుని శక్తి తెలియక ఇలా మాట్లాడుతున్నావు అనే విషయాలు ప్రభు అక్కడ తెలియచేశాడు. తెలియపరిచినప్పుడు ఆయన బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రధానమైనది ఏది? అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అనున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పాను. దీనికంటే ముఖ్యమైనది ఇంకేది లేదు. నువ్వు ఫైట్ చేయాలంటే దీని కొరకు ఫైట్ చేయాలి, నువ్వు బ్రతకాలంటే దీని కొరకే, నువ్వు కష్టపడాలంటే దీని కొరకే. దీనికంటే ముఖ్యమైనది, గొడవ పడవలసింది, పోరాడవలసింది, నీ బలమును జ్ఞానాన్ని వినియోగించాల్సింది, ఇంతకంటే ముఖ్యమైనది మరేది కూడా లేదు అనే అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. అనగా ఇవి అంత లోతుగా ఉన్నాయి, వీటి మీద నువ్వు దృష్టి పెడితే వాటన్నిటి నువ్వు చేయగలవు. ఏది చేయలేకపోతున్నావో నీ జ్ఞానముతో, నీ శక్తితో, నీ జ్ఞాపక శక్తితో, నీ ఆసక్తితో వేటినైతే చేయలేక దేవుని ఎదుట దోషి అవుతున్నావో, అలాగే అపరాధ భావన ఉందో, హృదయము దోషారోపణ చేస్తూ దేవుని సన్నిధిలో దోషిగా ఉన్నావో, నిందించబడే పరిస్థితిలో ఉన్నావో, దోషారోపణ చేయబడే పరిస్థితిలో ఏ విషయాలను నెరవేర్చలేక ఉన్నావో వాటన్నిటిని కూడా వీటి ద్వారా నెరవేర్చగలవు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞకు చాలా లోతు ఉంది. ఎంత అంటే ఇందులో 600 పైన ఉన్న ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చే శక్తి ఇందులో ఉంది. నెరవేర్చుటకు సహాయపడగలిగింది ఇందులో ఉంది. దేంట్లో? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనే దాంట్లో ఉంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రేమను గురించి ఈ విషయాలు తెలియజేస్తూ రోమాపత్రిక 13:9 దానికంటే పైన ఒక మాట చెప్పి దాని వివరణ ఎలాగంటే అని మొదలు పెట్టాడు. దానిపైన చెప్పింది ఏంటి? పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు, నెరవేర్చగలిగిన వాడు. ప్రేమ ద్వారా నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలవు అనేది మనం చూస్తున్నాం. ప్రేమ అనగా దేవుడే, దేవుని ప్రేమ అని మళ్ళా మనం మాట్లాడాల్సి వస్తుంది మన ప్రేమను గురించి. ఎందుకంటే రకరకాలైన విషయాలు మనం చూస్తున్నాం గనక నిజమైన దాన్ని కనుమరుగు చేసి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు ప్రేమ అంటే దేవుడు అర్థమవుతున్నాడా? ప్రేమ అనగానే మనుషులు అర్థమవుతున్నారు, కానీ దేవుడు అర్థమవుతున్నాడా? అసలు ప్రేమ అనే యొక్క నిజ స్వరూపము దేవుడే అనేది మనకు అర్థమవుతుందా? అది అర్థం కాలే. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడే ప్రేమ యొక్క సొంత రూపము అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనకు అది అర్థం కావట్లేదు కనుక దేవుని ప్రేమ అనాల్సి వస్తుంది. ఇక్కడ దేవుని ప్రేమను గురించి మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ ఉంటే మనము దేవుని చిత్తం అంతటిని కూడా నెరవేర్చగలము. దేవుడు కోరుకున్నట్లుగా మన ప్రవర్తన ఉంటుంది. సరి అయిన ప్రవర్తన, యుక్తమైన ప్రవర్తన, ఇలా ఉండాలి అని మన ప్రవర్తన కొరకే దేవుడు ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాడు.
వాటన్నిటి ప్రకారముగా దేవుడు కోరుకున్న ప్రవర్తన మనకు వస్తుంది. అయితే ప్రేమ ద్వారా ఆ ప్రవర్తనలోనికి మనం రాగలము అన్న విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఈ ప్రేమ ప్యూర్ లవ్ ఇది మనకు రావాలంటే చూడండి, ఆహారం మనిషిని బలపరుస్తుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ కలుషిత ఆహారం ఉందనుకోండి, మనిషిని బలపరచుడు కాదు, తింటనే వ్యక్తి ఏమైపోతాడు, బలహీనమైపోతాడు, హాస్పిటల్ పాలవుతాడు, తిరిగి నిలబడలేడు, నడవలేడు, బలము అప్పటి వరకు ఉన్న బలం కూడా కోల్పోతాడు. అలాగే కలుషిత ఆహారం తిని చనిపోయిన వారిని గురించి కూడా మనం చూస్తాం. అది కలుషితమైన ఆహారం కాదు, కలుషితమైన దాని ద్వారా. కాబట్టి ఈ రోజున కూడా అనేకులకు ఈ యొక్క పరిశుద్ధమైన ఈ యొక్క ప్రేమ, దేవుని ప్రేమ ఉన్నట్లయితే నువ్వు దేవునికి అనుకూలంగా ఉండగలవు. ఆ ప్రేమ లేకపోతే, ఆ కలుషితమైన ప్రేమ ద్వారా మనం అన్ని దేవునికి వ్యతిరేకమైనవి చేసుకుంటూ దేవుని గాయపరుస్తూ నేను అంతా దేవుని చిత్త ప్రకారమే ఉన్నాను అనే పరిస్థితిలో ఉండాల్సి వస్తుంది. అయితే మరి ఈ శుద్ధమైన ఈ ప్రేమ, ఈ దేవుని ఆ ప్యూర్ లవ్ ఎలా దొరుకుతుంది మనకు అనేది కూడా ప్రాముఖ్యమైన విషయమే. అది కూడా ఒక వర్తమానము, కానీ మీకు సింపుల్ గా గుర్తు చేస్తాను. ఆ ప్రేమ ఎలా దొరుకుతుందంటే, ఒకటి ప్రార్థన ద్వారా. మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. అపోస్తలులు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపాడు. పరిశుద్ధాత్ముడు మనలో దేవుని ప్రేమను అనుగ్రహిస్తాడు, నింపుతాడు మనలో. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనము ఆ మాటను చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడుతుంది, అడగడం ద్వారా, ప్రార్థన. రెండవది దేవునితో సహవాసం చేయడం ద్వారా. సహవాసం, నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి, నేను మార్చుకోవాలి, నేను దిద్దుకోవాలి, నేర్చుకోవాలనే మనస్సుతో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు సాధ్యమవుద్ది. దాన్ని సహవాసం, దాన్ని ఏమంటున్నాం మనం? సహవాసం. సహవాసంలో వింటాం, సహవాసంలో మార్చుకుంటాం, సహవాసంలో దిద్దుకుంటాం. అది సహవాసం. సహవాసంలో ఇవి లేవనుకోండి, అది ఎంటర్టైన్మెంట్ అంటారు దాన్ని. అక్కడ ఎన్ని అద్భుతాలు మీరు చూస్తున్నా అదంతా మ్యాజిక్ షో లాంటిది. అక్కడ ఎవరు నేర్చుకోరు, అక్కడ ఎవరు మార్చుకోరు. అదంతా ఎంత జ్ఞానము, నైపుణ్యం. ఎంటర్టైన్మెంట్లో ఏముండదు అనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్లో మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలు ప్రదర్శించబడతాయి. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో ఊరికే జరిగేది అనుకుంటున్నారా? దానికి ఉండే డిపార్ట్మెంట్స్, ఒక్కొక్క డిపార్ట్మెంట్స్లో చూడండి, ఆ వేదికను ఏర్పాటు చేసేవారు, పరిచారకులు అక్కడ పనిచేసేవారు మొదలుకొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. ఏవైనా పాటలు పాడేవారు, ఎంత సంగీతం నేర్చుకోవాలి, వారి యొక్క విద్యనంతటిని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే రకరకాలైన ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ వాయిద్యాలన్నీ, వారి నైపుణ్యం అక్కడ ప్రదర్శించబడుతుంది. ఎంతమంది తమ జ్ఞానము ఆ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో అంకితం చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవరు అక్కడ నేర్చుకోరు, ఎవరు అక్కడ మార్చుకోరు. ఎంతమంది శక్తి సామర్థ్యాలు ప్రదర్శించబడుతున్న అలాంటిదన్నమాట. ఎందుకంటే అక్కడ ఉండేవారంతా కూడా హృదయాన్ని మూసుకొని ఉంటారు. నేను నేర్చుకోవాలి, నేను మార్చుకోవాలి, నేను దిద్దుకోవాలి, నేర్చుకోవాలనే ఆశతో అక్కడికి రారు. కాబట్టి అది జరగదు. ఒకవేళ దేవుడు తన పనిని చెయ్యాలన్న వారి హృదయము ఎలా ఉంది? మూసుకొని పోయి ఉంది. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు వచ్చినట్లుగా వస్తూ ఉంటారు. కానీ అలాంటి వారు చెప్పాడు వాక్యంలో, యెహెజ్కేలుతో చెప్పాడు, నువ్వు వాళ్ళకి ఎలా ఉన్నావో తెలుసా? నువ్వు ఎలా ఉన్నావు? వారికి బాగుగా పాడగలిగిన వ్యక్తిగా, వాయిద్యం వాయించగలిగిన వ్యక్తిగా కనబడుతున్నావు వారికి నువ్వు. కాబట్టి వారు నీ నుండి ఆ ఎంటర్టైన్మెంటే కానీ హృదయము లోపలికి తీసుకోగలిగిన, గ్రహింప పొందగలిగిన, పశ్చాత్తాప పడగలిగిన, సరిచేసుకోగలిగిన, నేర్చుకోగలిగిన అది ప్రదర్శించరు వారు.
అనే విషయాన్ని చెప్పారు. రాదగిన విధానంలో వస్తారు, కూర్చుంటదగిన విధానంలో కూర్చుంటారు, వినవలసినట్లుగానే వింటారు, కానీ హృదయానికి మాత్రం సంబంధం ఉండదు అనే విషయం చెప్పాడు. కానీ వారు ఎలా ఉన్నా నీవు మాత్రం మాట్లాడాలి. ఎందుకంటే నేను వారికి మాట్లాడాను, మాటలు అందించాను, నా దగ్గర నుండి నిరంతరం వారికి మాటలు అందించబడ్డాయి అనే సాక్ష్యం కోసం అనేది ప్రభు చెప్పాడు. కాబట్టి సహవాసం చాలా ప్రాముఖ్యమైన విషయం. సహవాసం పేరు బాగానే ఉంది, లోపల కూడా అది ఉండాలి. కొంతమంది సహవాసం పేరు ఉంది కానీ లోపల నేర్చుకోవాలి అనే విధానంలో రాకపోతే వారు ఏమి నేర్చుకోలేరు. అక్కడ సహవాసములో ఉన్నారు కానీ వారి జీవితం మారలేదు. మారవలసిన విషయాలు, ఎదగవలసిన విషయాలు, వారి స్థాయి నుండి ఎంతో ముందుకు వెళ్లాల్సిన విషయాలు దేవుడు అక్కడ వినిపించాడు, కానీ వారి హృదయం తెరవలేదు, వారు వాటిని అంగీకరించలేదు, స్వీకరించలేదు. నేను నేర్చుకోవాలి అని వారు రాలేదు. కాబట్టి సహవాసము, నిజమైన సహవాసం గురించి నేను మాట్లాడుతున్నాను. నిజమైన సహవాసం, మనం దేవునితో సహవాసం చేస్తే ఎలా ఉంటాం? సహవాసం గురించి మాట్లాడతారు కదా, సహవాసం అనే దాని లోపలి గురించి మాట్లాడి వీరు వారవుతారు అంటారు. ఇలా అవ్వడం ఎందుకు జరుగుతుంది అంటే ఆ సహవాసం లోపల అది ఉంది, ప్రభావితం అయ్యేది, ప్రభావితం కావాలని ఉండేది ఉంది, నేర్చుకోవాలి, మార్చుకోవాలి అనేది అక్కడ ఉంది. కాబట్టి దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. దేవునితో, ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేస్తే మనం ఆయన వలె మారుతాం. సహవాసం చేస్తే నేను మారాలి, నేను నేర్చుకోవాలి, దేవుడు నేర్పించేది నాకు కావాలి అని వస్తే జరుగుతుంది. విద్యను నేర్చుకోవాలని ఆ విద్యను అందించే స్థలాలకు వచ్చినప్పుడు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. కొంతమందికి నేర్చుకునే దాని మీద ఉండదు, అక్కడ కనిపించే రకరకాలైన విషయాల మీద ఉంటుంది. చెప్పే వ్యక్తి చెప్పేదాని మీద ఉండదు, చెప్పే వ్యక్తి డ్రెస్ మీద ఉంటుంది, చెప్పే వ్యక్తి యొక్క భావాల మీద ఉంటుంది, భాష మీద ఉంటుంది, రకరకాల విషయాలు మీకు తెలుసు అవన్నీ. అలాగే వచ్చే వారి మీద ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు మనకు తెలిసిన వారు, ఎవరెవరిని కలవచ్చు, మాట్లాడవచ్చు, దేని మీద లేదు. సహవాసం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రభువుతో మనం సహవాసం చేస్తే ఆ ప్యూర్ లవ్, దేవునిలో ఉన్న ఆ ప్రేమ మనలోనికి వస్తుంది. మనం సహవాసం చేయకపోతే కలుషితమైంది దొరుకుతుంది, మనకు కలుషితమైంది దొరుకుతుంది. దానికే మనం ఏమని పేరు పెడతాం? ఇదే ప్రేమ, నేను ప్రేమ కలిగి ఉన్నాను. కానీ అది దేవుని ప్రేమతో పోలిస్తే, అది దేవుని ప్రేమతో కొలిస్తే, ఆ దేవుడే ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు ఆయన నీ పట్ల చూపించింది ఇదేనా? నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు దోషములో ఉన్నప్పుడు, నువ్వు అవమానములో ఉన్నప్పుడు, నువ్వు గాయపరచబడి ఉన్నప్పుడు, నువ్వు ఓడిపోయి ఉన్నప్పుడు దేవుడు ఇదేనా చూపించింది? దాని పేరు ప్రేమ. ఇది మనం గ్రహించాలి. కాబట్టి నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఆ ప్రేమను గురించి మనం చూస్తాం. దానికి చాలా లోతు ఉంది. ఎంత లోతు అంటే దేవుడు కోరుకున్న స్థాయిలో నిన్ను నిలబెట్టే శక్తి దానికి ఉంది. దేనికి? నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుము, ఆ ప్రేమకు ఉంది అనే విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ప్రేమ ఎంత శక్తివంతమైందో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రేమ రావాలంటే మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. అలాగే దేవునితో సహవాసం చేస్తే మనం ఆ ప్రేమను పొందగలం అనేది మనం గ్రహించాలి. అలాగే దేవుడు తెలియచేసే కొన్ని విషయాలు కూడా మనం వినాలి. దేవుడు ఆయన ఎట్టివాడో మనకు చెప్తున్నాడు. నేనేంటి, నా మనసేంటి, నాకేది ఇష్టం, ఆయన మనకు మాదిరిగా తన జీవితాన్ని మన ముందు పెట్టాడు. అలాగే ఆ మాదిరిని అనుసరించే వ్యక్తుల్ని కూడా దేవుడు చూడమంటున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ విధానాల్లో మనం ఆ యొక్క
దేవుని ప్రేమను మనం పొందగలం. ఆ ప్రేమ ద్వారా దేవుడు కోరుకున్న స్థానములోనికి మనం రాగలం అనే విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, ఎలాగనక వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమింపవలెను అనే వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. దానికి అంత లోతు ఉంది, దాని లోపల అవన్నీ కూడా ఉన్నాయి అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు, నష్టాన్ని కలిగించదు. ప్రేమ వ్యభిచరించదు, ప్రేమ నరహత్య చెయ్యదు, ప్రేమ దొంగిలదు, ప్రేమ ఆశించదు. ఈరోజు ప్రేమను గురించి చూస్తూ ఉంటే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అక్రమం విస్తరించుట చేత ప్రేమ మాయమైపోద్ది. వాక్యంలో చెప్పిన అద్భుతమైన మాట. ఇప్పుడు ప్రేమను గురించి మనం చూస్తే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో తల్లిదండ్రులు చేస్తుందేంటి, పిల్లలు చేస్తుందేంటి, ప్రేమకు వ్యతిరేకమైన విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే రక్త సంబంధుల మధ్యలో, సహోదరుల మధ్యలో, సహోదరుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో ఏం జరుగుతుంది? ఆ ప్రేమ తగ్గిపోతుంది. కారణం అక్రమం. వారు క్రమాన్ని ఆలోచించట్లేదు. ఇది న్యాయం కాదు, మనం ఇలా ఆలోచించకూడదు, న్యాయం ఆలోచించాలి అనుకోవట్లేదు. అన్న గాని తమ్ముడు గాని మనము న్యాయం ఆలోచించాలి, అవకాశాలు కాదు మనం ఆలోచించాల్సింది. ఇలా చెప్పడం ద్వారా ఇంత ఆస్తిని మనం పొందగలం, ఈ ఒక్క మాట ద్వారా, ఈ ఒక్క ప్రయత్నం ద్వారా. అవి కాదు ఆలోచించాల్సింది, అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుందన్న విషయాన్ని ప్రభు చెప్పాడు ఈ అంత్య దినాలను గూర్చి. కాబట్టి మనం గ్రహించాలి, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఈరోజు ప్రేమను గురించి ఆలోచిస్తుంటే ప్రేమ అనే పేరు మీద జరుగుతున్నాయి అనేకమైన విషయాలు, లేక జరుగుతున్న అనేకమైన ప్రమాదకరమైన విషయాలకు పేరేంటి? ప్రేమ. అందుకే ఆ మధ్యలో ఒక హిందీలో ఒక కార్యక్రమం నిజ సంఘటనల ఆధారంగా దానికి ఒక టైటిల్ పెట్టారు, లవ్ కిల్స్ అనే టైటిల్ పెట్టారు. నిజ సంఘటనలని చూపిస్తూ ఉంటారన్నమాట. అంటే ప్రాక్టికల్గా చూసినప్పుడు వారు అనుకున్నది ఏం చేస్తుంది? చంపుతుంది, గాయపరుస్తుంది, బాధిస్తుంది. దానికి మళ్ళీ వాళ్ళని పట్టుకొని అడిగితే ఏమంటున్నారు? ప్రేమ. దానికి పెట్టే పేరు. అందుకే దేవుని ప్రేమను గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ ప్రేమే మనల్ని దేవుడు కోరుకున్న అంతస్తులో నిలబెడుతుంది. ప్రతి సంబంధంలో, ప్రతి పరిస్థితుల్లో అన్నీ మనం అనుకున్నట్లుగా ఎప్పుడు ఉండవు. వాటిని పరీక్షలు అంటాం. వ్యక్తులు కూడా ఉండరు. ఎవరైనా ఎంత సమీపమైన వ్యక్తులు అనుకున్న ఏ వ్యక్తులైనా, భార్యాభర్తలైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెండ్రైనా, వారు కూడా ఎవరు? మనుషులే. ఆ మనసుకు, ఆ మనిషికి, ఆ శరీరానికి, ఆరోగ్యానికి, పరిస్థితులకు, ఆలోచనలకు వారికి కూడా సమస్యలు ఎదురవుతాయి. వారు కూడా అన్నిసార్లు ఒకే విధానంలో ఉండడానికి వీలు కాని పరిస్థితులు ఉంటాయి. కానీ ఏవి జరుగుతున్నా అక్కడ దేవుడు కోరినట్లుగా మనల్ని ప్రవర్తింపచేసేది ఈ దేవుని యొక్క ప్రేమ. ఇది మనం గ్రహించాలి. ఈ దేవుని ప్రేమ మనలో ఉంటే మనము ఇతరులకు కీడు చెయ్యం. అది మనం చూస్తున్నాం. దేవుడు చెప్తున్నా, వ్యభిచరించవద్దు. ఈ ప్రేమ ఉంటే నువ్వు వ్యభిచరించవు. యోసేపు పరిస్థితిని మనం ఆలోచిస్తే, యోసేపుకు అటువంటి శోధన కలిగింది. ఆ శోధనలో పడడానికి అతని గతం కూడా ఒక కారణంగా కనబడుతుంది. ఎందుకంటే గతములో అతడు ఆ ప్రేమ, అనురాగం అనే దానికి దూరమైపోయాడు. దానికి బదులుగా ప్రేమించవలసిన ఆ యొక్క అన్నలు ఏం చేశారు? అతని క్షేమ సమాచారం అడగలేదు, అతన్ని పలకరించలేదు.
అవి కూడా మనం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ శోధన ఎదురవుతూ ఉంది. ఆ యొక్క పాపములో పడే పరిస్థితి అతను కనబడుతుంది. కానీ అతడు పడలేదు. ఎందుకంటే అతనిలో దేవుని ప్రేమ ఉంది. అతడు ఆ స్థలములో నిలకడగా నిలబడి మాట్లాడుతున్నాడు. ఇది ఎట్టి పరిస్థితిలో సరైనది కాదు. అది తన యజమానుడి గురించి మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నాడు, క్షేమాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన విషయం! ఆ పరిస్థితుల్లో ఎలా ఉన్నాడు? నిలువనివ్వని ప్రవాహములో నిలబడి మాట్లాడుతున్నాడు. అది ఎంత గొప్ప విషయం మనం గ్రహించాలి. కాబట్టి అలాగే నరహత్య చేయదు. ప్రేమ నరహత్య చేయదు. ఈ రోజున ప్రేమించిన వారే తల్లిదండ్రులైనా అలాగే పిల్లలైనా మనం చూస్తున్న విషయాలు, అలాగే అన్నదమ్ములు ప్రేమగా ఉన్నవారే, అలాగే అక్క చెల్లెండ్రు వారి మధ్యలో ఉన్న సంబంధాలు, వాటి ఫలితాలు మనం చూస్తే అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారింది, దానికి ప్రేమే కారణం అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రేమ నరహత్య చేయదు, ప్రేమ దొంగిలదు, అలాగే ప్రేమ ఆశించదు. ప్రేమ ఆశించదు. ఆశించగలిగిన విషయాలన్నీ తన ముందున్న ప్రేమ పని చేయదు అనే విషయాన్ని గురించి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. కాబట్టి ఈ ప్రేమే ఏం చేస్తుంది? దేవుడు నీ కోసం రాయించిన ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చగలిగిన అంతస్తులో నిలబెడుతుంది అందామా, లేక అంతటి సమర్థునిగా నిన్ను చేస్తుందని చెప్దామా, లేక అంతటి శక్తి నీకు వచ్చేస్తుందని చెప్దామా? ప్రేమ ద్వారా దేవుడు కోరుకున్న విధానంలో నువ్వు నిలబడగలవు. ప్రతి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఆ విషయాన్ని గురించి వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఈ రోజున అనేకులు ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటే మనం క్రైస్తవ సంఘ పరిధిలో మాట్లాడుకుందాం. ప్రేమను గురించి, ప్రేమే ప్రధానమైన అంశం. ఇంతకంటే ముఖ్యమైన ఆజ్ఞ లేదు. దాని పేరటనే ఏం జరుగుతున్నాయి? ఒకరినొకరు తృణీకరించుకోవడం, ఒకరినొకరు గాయపరుచుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం. మళ్ళీ దానికి పేరేంటి? ప్రేమ. ఏం పేరు? దేవుని ప్రేమ. దేవుడు నిన్ను అలా చేశాడా? దేవుడు నిన్ను అలా చెయ్యమన్నాడా? ఆయన చేసిన దాంట్లో కానీ, ఆయన ఉపదేశించిన దాంట్లో కానీ అది ఉందా? అదంతా చేస్తూ ఈ రోజున ఏమనుకుంటున్నారు? అది దేవుని ప్రేమ అనుకుంటున్నారు. అది కాదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. దానికి బదులుగా ఏం చేస్తుందో తెలుసా? ఎదుటి వ్యక్తి మీదకి వచ్చే కీడుకు అడ్డముగా ఎదురుగా నిలబడుతుంది. ఏం చేస్తుంది ప్రేమ? కీడు చెయ్యదు. ఎదుటి వ్యక్తికి వచ్చే కీడుని ఇంకా తన మీద వేసుకుంటుంది. ఇంకా ఇదెంత లోతైంది మీరు చూడండి. ఎదుటి వ్యక్తి మీదకి వచ్చే ఆ నష్టాన్ని రాకూడదు. వాక్యం మనకి ఏం చెప్తుంది? వారు దూషిస్తే నీవు వీరిని కూడా దూషించేవారు, నిన్ను కూడా దూషించేవాడు నీకు కలుగునుగా కనుమన్నాడా? లేదు, బదులుగా నీవు దూషించకుండా ఏం చేయి? దీవించు. ఇతనికి ఇలాంటి గాయం కలగకూడదు అంటే అతనికి అలాంటి గాయము కలిగే స్థలములో కూడా నువ్వేం చేస్తున్నావంటే అది కలగకుండా అడ్డుపడుతున్నావు. నీకు అతడు చేసిన అవమానానికి అతనికి అవమానం కలగకూడదు అని దీవించమనే విషయాన్ని చెప్పాడు. ప్రేమ యొక్క సందేశం. ప్రేమ కీడు చేయదు. ప్రేమ కీడు చేయదు. దానికి బదులు ఏం చేస్తుంది? కీడును ఎదుటి వ్యక్తి మీదకి వస్తున్నా కూడా అది రాకుండా అడ్డంగా నిలబడుతుంది. రాకూడదని ప్రార్థన చేస్తుంది, రాకూడదని దీవిస్తుంది. ఇదే కదా బైబిల్లో మనం చూసేది. దేవుని వాక్యము కానీ ప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయనలో కనిపించేది ఇదే. ప్రభు చూసినప్పుడు ప్రభువే మనకు మాదిరి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుదాము.
అన్ని విషయాల్లో ఎదగాలి, ఎదుగుటకి ఇస్తున్నాడు. ఎదుగుదల అంటే మనం ఏమనుకుంటున్నాం? ఎదుగుదల అంటే ఆర్థిక విషయాలు అనుకుంటున్నామా? క్రీస్తు వలె ఉండుట ఎదుగుదల. ఎదగడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. క్రీస్తు వలె కనిపించాలి, క్రీస్తే నీ కొలమానము. కాబట్టి క్రీస్తు మనకు మాదిరి. ఆయన ఎలా ఉన్నాడు? వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియదు, వీరికి పాపం వీరు తెలియకుండా చేస్తున్నారు అని వారి శిక్షను తగ్గిస్తున్నాడు. వారి తరపున కృప కొరకు వేడుకుంటున్నా. వారేమన్నా అడిగారా? అది ప్రభువు ప్రేమ యొక్క రూపం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ప్రభువు యొక్క సందేశం కూడా మనం చూస్తే, నీ శత్రువును ప్రేమించుము అని లూకా సువార్త 6వ అధ్యాయంలో ఆ విషయాలు చెప్పాడు. ఇంకా ఎంత ప్రత్యేకంగా చెప్పాడంటే, నేను ప్రేమించేవాడిని ప్రేమిస్తే నీకేంటి లాభం అని కూడా చెప్పాడు. నీలో ఏంటి ప్రత్యేకత? పాపులు కూడా అలా చేస్తున్నారు, పాపులు కూడా ఆ విధంగా ఉన్నారు. అలాగే నువ్వు ఉంటే నీకేం దొరుకుతుంది? దీని ద్వారా దేవుని దగ్గర నువ్వేం పొందగలవు? పొందగలిగేదాన్ని నేను ఉపదేశిస్తున్నాను, పొందగలిగేదాన్ని నీకు తెలియజేస్తున్నానని ప్రభువు మాట్లాడడాన్ని గురించి మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఆ విషయాన్ని తెలియజేస్తుంది. శత్రువుని ప్రేమించుట, అందులోనే నీకు లాభం ఉంది, అందులోనే నీకు ప్రత్యేకత ఉంది అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే వాక్య సందేశాన్ని గురించి కూడా మనం చూస్తే, 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి గనక దూషణకు ప్రతి దూషణ చేయకుండా, కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా మీరేం చేయాలి? దీవించుడి. అదే సందేశం. ప్రభు యొక్క జీవితం కానీ, ఆయన అనుగ్రహించే సందేశంలో కానీ ఆ విషయాన్ని చూడగలం. అలాగే భక్తులు, అపోస్తులు, అలాగే వారు జీవించిన విషయాన్ని మనం చూస్తాం. స్టెఫెన్ మనం చూస్తాం. స్టెఫెన్ అడ్డుపడుతూ ఉన్నాడు, వారు ప్రాణాలు తీస్తూ ఉన్నారు. కారణాలు ఏంటి? ఎందుకు స్టెఫెన్ యొక్క ప్రాణాలు తీస్తున్నారు? వాక్యాన్ని చెప్పాడు. వాక్యం కాదంటావా? ఆ శక్తి లేదు. అతన్ని ఎదురించుటకైనను, అతని మాటను కాదనడానికి కానీ వీళ్ళ దగ్గర ఏమీ లేదు. మౌనంగా ఉండిపోయారు ఆయన మాట్లాడుతూ ఉంటే. మరి దేన్ని బట్టి? ఆయన దేవుణ్ణి చూస్తున్నాను అని చెప్పాడు. చూడట్లేదు అనడానికి నీలో ఒక ప్రవక్త ఉన్నాడా? దేవుణ్ణి చూడగలిగిన ఆయన నామం పేరట ఉన్న వ్యక్తి ఎవరైనా మరి అక్కడికి వెళ్ళాలి మీరు. మరి ఈయనేమో దేవుని చూస్తున్నా అంటున్నాడు, మాకేమో దేవుడు కనబడట్లేదు. మరి ప్రవక్తల దగ్గరికి వెళ్ళి అలాగైనా వీరు ఒకవేళ విమర్శిస్తాం, స్టెఫెన్ విమర్శిస్తాం అంటే అలాగైనా చేసి ఉండాలి. అది కూడా చేయలేదు. కాబట్టి అతన్ని భయంకరంగా హింసిస్తున్నారు దేవుని వాక్యం చెప్పినందుకు. వీరేం చేస్తారు? ఇంకా ధర్మశాస్త్రం పేరట, దేవుని పేరట మేము దేవుని చిత్తాన్ని చేస్తున్నాం, మాది కాదు. ఒక్కొక్కరిలో ఏముంది? దేవుని చిత్తం చేస్తున్నాం. ఏంటి దేవుని చిత్తం? ఇదేనా? దేవుడు కోరుకునేది ఇదేనా? దేవుని పట్ల చేసింది ఇదేనా? దేవుడు బోధించేది ఇదేనా? ఈ రోజున ఎవరు చెప్పలేని పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే కొలమానం లేదు. క్రీస్తును ముందు పెట్టు, క్రీస్తు వలనే కదా ఉండాలి, క్రీస్తు వలనే కదా ఉండాలి. కాబట్టి స్టెఫెను ఏం చేస్తున్నాడు? అతడు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీరి మీద ఈ యొక్క పాపం మోపకు, నన్ను చంపుతున్న నేరం వీరి మీద మోపకు, మోపితే వీళ్ళకు భయంకరమైన చావు వస్తుంది. వీరి మీద మోపకు. ఎందుకు అడ్డం పడుతున్నాడండి? ప్రభువులాగా ఉండడం చూడండి. అతనికి ఇక చావడానికి ముందు మోకరించి మాట్లాడే ఒక చిన్న అవకాశం, ఆ మాట పలికి ఆ ఒక్క అవకాశం ఉంది. ఒక్క మాట మాట్లాడే అవకాశం ఇస్తే ఆ ఒక్క మాట దేనికోసం యూజ్ చేసుకున్నాడు? క్రీస్తులాగా ఉండడానికి కోసం. ఎంత ఆశ్చర్యం చూడండి. అలాగే అపోస్తుల జీవితంలో కూడా మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, ప్రజలు మమ్మల్ని దూషిస్తున్నా కూడా మేము బ్రతిమిలాడుకుంటున్నాం, మరలా దీవిస్తున్నాం. మీరు మమ్మల్ని దూషించినా మీకు ఈ దూషణ కలగకుండా ఉండునుగాక. మీకు ఈ కష్టము, ఈ బాధ, ఈ అవమానము మీకు కలగకూడదు. ఏం చేస్తారు? దీవిస్తున్నారు.
వారు అటువంటి మాదిరిని చూపించారు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రేమ కీడు చెయ్యదు, దానికి బదులు ఏం చేస్తుందనే పెద్ద విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు యొద్ద నుండి, అలాగే ప్రభు ఇచ్చే వాక్య సారాంశము నుండి, అలాగే భక్తుల జీవితాల్లో నుండి ఎంత పెద్ద విషయం ఉంది. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు, కావాలంటే దానికి బదులుగా వారి మీదకి వచ్చే కీడుని భరిస్తుంది, తన మీద వేసుకుంటుంది, వారికి కీడు రాకుండా అడ్డుపడుతుంది. అంత గొప్ప విషయము ఇందులో ఉంటే దీని లోతు తెలియక అనేకులు ఆ ప్రేమ అన్న ఆ పదం తెలుస్తుంది, కానీ ఆ దేవుని ప్రేమ, మరి ఆ దేవుడు ఏం చేశాడు, నీ పట్ల ఏం చేశాడు? మనకు అన్ని విషయాలు ఉన్నాయి, పడిపోయిన దగ్గర నుండి ఇదిగో ఇక్కడి వరకు మన జీవితంలో అన్ని విషయాలు ఉన్నాయి. మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నవారు, మనం ఒకప్పుడు బలహీనులం, ఒకప్పుడు క్రీస్తుకు శత్రువులం. రోమపత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం ఈ మాటలు. మనం ఒకప్పుడు ఏంటి? బలహీనులం, ఆత్మీయ జీవితంలో బలహీనులం, భక్తి విషయంలో బలహీనులం, అలాగే సత్యానికి విరోధులుగా ఉన్నాం. అప్పుడు ఏం చేశాడు దేవుడు? దాని పేరే ప్రేమ. ఇప్పుడు ఆ బలహీనతలో ఉన్నారు, ఇప్పుడు ఆ విరోధంతో ఉన్నారు. నువ్వు విరోధంతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో దాని పేరు ప్రేమ. దాన్ని ఈ రోజు నువ్వు కూడా చూపించాలి, అనుసరించాలి. ఎందుకంటే అది పనిచేసింది నీ విషయంలో, అదే ప్రభావపూరితమైందని నీకు అర్థమైంది. దేవుడు మన మీద ఉపయోగించిన ఆ యొక్క విధానము, పద్ధతి ఎంత శక్తివంతమైంది, అది నేటి వరకు తెలియపరచబడుతున్నప్పుడు దాన్ని మనం అనుసరించవలసిన వారమై ఉంటున్నాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అనే విషయంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుని వాక్యములో. ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఎలాంటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తుంది, దేవుడు కోరుకున్న అంతస్తులో మనల్ని నిలబెడుతుంది అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఏ ఆజ్ఞ ఉన్నా కూడా అది నిన్ను వలనే పొరుగువాన్ని ప్రేమించుము అనే దాంట్లోనికి వస్తుంది. దాని ద్వారా నీవు దేవుడు కోరుకున్న స్థానంలోనికి రాగలమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో జక్కయ్యను గురించి మనం చూస్తే, జక్కయ్య ప్రభుతో ఉండగా అతనికి ప్రభువు దొరికిన సంతోషము ద్వారా అతడు ఏం చేస్తున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. అతడు ఏం చేస్తున్నాడంటే తాను దొంగిలించిన విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రేమ దొంగిలదు. మనము ఈ దొంగిలదు అనేది కూడా దీంట్లోకి వస్తుంది అనే విషయంలో జక్కయ్య ఏం చేశాడంటే, దేవుని దగ్గరికి రాకముందు ఆ సుంకము ఎక్కువ వసూలు చేశాడు ప్రజల దగ్గర నుండి. వారికి తెలియదు, ఈయన అధికంగా వసూలు చేస్తున్న విషయం తెలియదు. అన్యాయంగా అధికంగా వసూలు చేశాడు, దొంగిలించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నంటే, ప్రభువుతో ఆ యొక్క స్నేహం ఏర్పడిన తర్వాత, ప్రభు యొక్క ప్రేమను పొందుకున్న తర్వాత, ప్రేమ యొక్క శక్తి అతనికి తెలిసిన తర్వాత, నేను దొంగిలించాను అని వెళ్ళి ఒప్పుకోవడానికి, ఆ దొంగిలించిన దానికి ప్రతిగా, శిక్షగా, పెనాల్టీగా ధర్మశాస్త్రం చెప్పినట్లుగా 4 అంతలు చెల్లించడానికి రెడీ అవుతున్నాడు. ఇది దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రేమ దొంగిలించదు, దానికి బదులుగా దొంగిలించిన దానికే పెనాల్టీ కట్టే స్థితిలో నిలబడుతుంది అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్న విషయాలు. ఈ విధంగా అనేకమైన విషయాలు మనము వాక్యంలో చూడగలం. నిజమైన ఆ దేవుని ప్రేమను గురించి మనం చూస్తున్నాం. ఆ ప్రేమ దేవుడు కోరుకున్న స్థానములో మనం నిలబెడుతుంది. ప్రేమ ద్వారానే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలం, దేవుడు కోరుకున్నట్లుగా మనం ఉండగలం. దేవుని వాక్యంలో యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల, ఏమంటున్నాడు? బాగుగానే ప్రవర్తించు వారగుదురు. మీ ప్రవర్తనలో ఏ లోపం ఉండదు. మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు. చక్కని ప్రవర్తన మీరు కలిగి ఉండగలరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. మీ యొక్క ప్రవర్తన
సరిగా ఉన్నట్లే. ఈ వాక్యాన్ని మీరు నెరవేర్చినట్లయితే మీ ప్రవర్తన దేవుడు కోరుకున్నట్లు ఉన్నట్లే, సరిగా ఉన్నట్లే మీ ప్రవర్తన అనే విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు అనే విషయాన్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దానికి బదులుగా ఇతరుల మీదకి వచ్చే కీడునే తన మీద వేసుకుంటుంది. అదే క్రీస్తు. అక్కడికే మనం రావాలి. ఎక్కడికి రావాలి? మనం క్రీస్తు వలె ఉండుటకు మనం ఏం చేయాలి? ఎదగాలంటే మనకు టైం కావాలి. టైం ఇస్తున్నాడు దేవుడు, తెలుసుకున్నాడు. ఎదగడానికి టైం కావాలి. ఆ టైంనే దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.